శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజీబాబు గారు. సార్ మరి రావు గోపాలరావు గారు మంచి ఆర్టిస్ట్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు ఆయన. చిన్న వయసులోనే కొంచెం అలాంటి ఆయన చనిపోయినప్పుడు ఈ అంత్యక్రియలకు కూడా ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అటెండ్ కాలేదనేది ఒక వార్త ఉంది. అవును, అవునండి, కరెక్ట్. వచ్చారు కానీ కొంతమంది ఏదో ఒక నలుగురు అంతే వచ్చారు. చెప్తానండి. ఆయన అసలు ముందు క్యారెక్టర్ గురించి చెప్పాలి ఒకసారి. ముందు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే విలన్ అందరినీ కూడా ఏంటంటే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విలన్ అందరినీ కూడా మనం సినిమాలో విలన్లు అనుకున్నప్పుడు అలాగే ఊహించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ నిజ జీవితంలో చాలా మంచివాళ్ళు వాళ్ళు. అలాగే సూర్యకాంతం గారి గురించి చెప్పుకోండి. మనం సూర్యకాంతం గారి గురించి ఇండస్ట్రీ అంతా అమ్మ అంటారు, కానీ ఒకసారి ఆవిడ ఏం చేసిందంటే సావిత్రి గారిని షార్ట్లో కొట్టి ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తుంటే ఏంటమ్మా అంటే, సావిత్రి అనవసరంగా కొట్టేశారు, నేను నా చేతులు పొడా ఇదంటే తిట్టుకుంటున్నారు ఆవిడ. లేదమ్మా ఇది యాక్షన్ కదా, యాక్షన్ అయినా కూడా అలా చేయకూడదు బాబు, నా గురించి ఏమనుకుంటారు అని బాధపడేదంట ఆవిడ. అలాగా రావు గోపాలరావు గారు కూడా చాలా మంచి మనిషి అటండి. ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోంచేయండి అయ్యా అని చెప్పి భోజనం పెట్టి ముందు భోజనం తర్వాత మాట్లాడదాం అని చెప్పి కూర్చోబెట్టి భోజనం చేసి మాట్లాడేవారంట ఏ విషయం వచ్చినా సరే. అలాగే ఒకసారి అయితే 100 మందికి అప్పటికప్పుడు వంట చేసి భోజనం పెట్టారంట. అంత భోజనం పెట్టు అంతటి మనిషి కూడా ఆయనకి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు సరే అది వచ్చినప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసుకుంటున్నారు, కానీ ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఈయన కూడా మందులు కరెక్ట్గా వేసుకోలే. అంటే ఆయన గంటలు డేట్లు తీసుకునేవాళ్ళు, వాళ్ళు కాల్ షీట్లు గంటలు చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఏదో ఏం తెలియదు కాదు. అంచేత అటువంటి పరిస్థితిలో తర్వాత ఈయన కొన్ని అనవసరాలు సంపాదించారు, బాగా సంపాదించింది ఎవరినో నమ్మి సినిమాకి పెట్టుబడి పెట్టారు, ఎవరితో సినిమాలు తీయించేటప్పటికి ఈయనకి అవసరం వచ్చేటప్పటికి ఆ డబ్బులు రాల, అందరు తినేశారు, ఈయన అడగలేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు జబ్బును పడ్డాడు ఈయన. జబ్బును పడి చాలా ఇబ్బందులు పడుతుంటే దాచుకున్న కొద్ది డబ్బులు ఏదో ఉంటే నగలో అయ్యో ఉంటే అన్నీ అమ్మి వైద్యం చేయించుకున్నాడు ఆయన. వైద్యం చేయించుకున్న తర్వాత ఎవ్వరు కూడా వచ్చి ఇది కావాలా ఇది అని తీసుకున్నవాళ్ళు తిన్నోళ్ళు. సినిమాకి ఆయన ఈ తరపున సినిమాలు తీసి పెడతామని చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వలేప్పుడు సడన్గా ఆయన మరణించారు. మరణించిన తర్వాత వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలకు వెళ్ళారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అంత్యక్రియలకు వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే 4 వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, పిఎల్ నారాయణ గారు, జయకృష్ణ అనే మేకప్ మ్యాను, ఇంకో 2-3 చిన్న ఆర్టిస్టులు. అంతే తప్ప అప్పటికి ఈయన ఎవరో రావు రమేష్ గారికి అసలు వ్యాపకం లేదు, సినిమా నటుడు అవ్వాలని లేదు, ఎక్కువ ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు ఆయన. ఇబ్బందులు పడతారు. ఆవిడ దగ్గర నుంచి దాచుకుంటా ఆవిడ భార్య గారు హరికథలు చెప్పాను కదా, ఆవిడ దగ్గర దాచుకున్న డబ్బులు కూడా ఈ వైద్యానికి అయిపోయింది, చాలలేదు. ఇంకా అప్పులు చేసి హాస్పిటల్ బిల్లులు కట్టారు వాళ్ళు ఆయన చనిపోయే నాటికి. ఏమండి, అది అయిన తర్వాత ఎందుకని అంత్యక్రియలకు రాలేదు అంటే, రావు గోపాలరావు గారు అందరు అగ్ర హీరోలతోటి రాజకీయ నాయకుడు కనుక పనిచేశాడు. అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది, అందరూ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయినా కూడా ఫ్లైట్లో వెళ్ళి రావడానికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ రావు గోపాలరావు ఇండస్ట్రీలో వ్యవహారం ఏంటంటే, మేము బిజీగా ఉన్నాం, మేము ఒకరికి ఇచ్చిన కాల్ షీటు అంచేత మేము ఇవ్వలేము, మేము రాలేము అని ఏదో చెప్తారు. అంటే ఎవరు అడగరు వాళ్ళని, ఎందుకు ఆయన చనిపోతే మీరు ఎందుకు రాలేదు, ఇన్ని సినిమాలు మీతో చేశారు కదా అని అడిగినా కూడా
దానికి సమాధానం రెడీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఒకరి కాల్ షీట్ మేము తీసుకుని ఎలా వెళ్తాం, అంచేత రాలేదని. కానీ ఆ రావాల్సిన బాధ్యత, రావాల్సిన ఇది చాలామందికి ఉంది, మన అగ్ర హీరోలందరికీ. ఆవేళ రాలేదు ఆయన, ఆయన చేత అలాగే వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడిన తర్వాత రమేష్ గారి యొక్క ఫోటోగ్రఫీని వదిలేసి ఇక చిన్న చిన్న వేషాలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట. తర్వాత మదర్కి కూడా చాలా ఇబ్బందులు పడింది, ఆవిడ అనారోగ్యంతో ఉన్నారు. అయినా కూడా ఈయన ఓర్పుగా ఉండి ఏదో తంటాలు పడి ఊళ్ళో నుంచి ఏదో తెచ్చుకుని కొంచెం తెచ్చుకుని ఇబ్బంది పడి తర్వాత తను ఏ వేషం పడితే ఆ వేషం వేసి, ఎవరిని పడితే వాళ్ళని వేషాలు అడిగి ఆ వేసి ఇంతకాలానికి ఒక స్టెబిలిటీ అయ్యి మదరు పోయినప్పుడు ఘనంగా నిర్వహించాడు ఆయన. అంచేత ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటేనండి, వీళ్ళు ముందు జీవితం గురించి ఆలోచించడండి. వీళ్ళు వచ్చినప్పుడు మెయిన్ ఇండస్ట్రీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, అంతమందిని బాగా విపరీతంగా నమ్మేస్తారు సార్. అప్పుడు పొగిడేస్తారు వీళ్ళు ఆర్టిస్టులుగా ఉండగా. వీళ్ళని పొగిడి మీరు మీలాంటి వాళ్ళు మీకు కాల్ షీట్లు ఇస్తానంటున్నాడండి ఆయన, బాలకృష్ణ గారు ఇస్తానంటున్నారు, ఆయన ఇస్తానంటున్నారు, ఈయన ఇస్తానంటున్నారు అని చెప్పేసి ముందు ఇచ్చేస్తారు. వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళకి, మనం కూడా ఒక నిర్మాత అయితే ఏదైనా సరే ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది. రావు గోపాలరావు గారికి కూడా అలాగే అనిపించింది. ఆయన అలాగే అనిపించి సినిమాలు తీశారు, సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. ఆయన సైలెంట్ పార్ట్నర్, డైరెక్ట్ కాదు. డైరెక్ట్ ఉంటే బాగానే ఉండేది. సైలెంట్ పార్ట్నర్గా సినిమాలు తీసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. ఉన్న డబ్బంతా పోగొట్టాడు ఆయన. ఉన్న డబ్బంతా ఒక రకంగా అయితే ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టే లెక్క. ఆయన ఉన్న డబ్బంతా అటు పెట్టే సైలెంట్గా మాట్లాడే, అంటే వీళ్ళు అడగడానికి కూడా ఉండదు సినిమాలో పెట్టుబడులు. ఈ ఏదో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నట్టు డాక్యుమెంట్లు కానీ ఇది కానీ ఉండవండి. అలాగా అందుకనే ఎవరైనా సరే వీళ్ళు కానీ ఎవరు కానీ ముందు జీవితం ఒకటి ఉంది, ముందు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు మనం డబ్బును దుర్వినియోగం చేసుకోకూడదని ఆలోచన ప్రతి మనిషికి ఉండాలని ఈ సంఘటనలు చెప్తుండండి.